సిటీలా మొత్తం అటు పోలీసుల బందోబస్తుతోని ఇటు విద్యార్థుల నిరసనలతోని తుక్క పెక్క ఉడుకుతుందట కదా. మా భూమిని మలి సర్కారు ముట్టుకోవద్దని స్టూడెంట్లు ధర్నాలు రాస్తారోకలు నిరసనలు చేస్తుంటే, ఇంకో దిక్కు మలి సర్కారు మాత్రం రాత్రి పగలని తేడా లేకుండా జేసీబీలు పెట్టి సాపు చేసే పని పెట్టుకున్నది. మరి యూనివర్సిటీలో అల్లర్లు ఆగుతాయా లేకుంటే అట్లనే అయితే అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పండ్రి. అగో చూసిర్రా, పుష్ప 2 సినిమాల సినిమేషగడ అల్లు అర్జున్ సార్ కదా పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందనం లారీలను వాగులా తీసుకుపోతున్నట్టే ఇప్పుడు మలి సర్కార్ కూడా పట్నంలో ఉన్న జేసీబీలను అన్ని పట్టుకొని యూనివర్సిటీకి పట్టుకోబోతున్నట్టే అనిపిస్తున్నది. ఇట్లా చీకట్లో కూడా లైట్లు పెట్టుకుని యూనివర్సిటీ ఉన్న భూములను సాపు చేస్తుంది. ఓ దిక్కు స్టూడెంట్లు ఇంత నిరసన చేస్తున్నా కూడా మలి సర్కార్ ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తలేదు, పనులు ఎందుకు ఇట్లా ఆపుతలేదు అంటే, అగో చూడు స్టూడెంట్ ఎట్లా నిరసన చేస్తుర్రో. చూసిర్రా, కొవ్వొత్తుల ర్యాలీ తీసుకుంటే సర్కారు మా యూనివర్సిటీ భూమి మాకు ఇడిచిపెట్టి పోవాలని పెద్ద ఎత్తున నిరసన చేస్తూ, అట్లనే కొందరు స్టూడెంట్స్ అయితే ఇట్లా సీఎం రేవంత్ సార్కు పాడగట్టి మరీ నిరసన చేసిరు. అది కూడా మీరే చూడు. ఇట్లా ఓ దిక్కు యూనివర్సిటీల విద్యార్థులు మొత్తం నిరసనలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. కావాలని మరీ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఇట్లా చెడబట్టబట్టే. అయ్యా సీఎం రేవంత్ సారు, ఓ దిక్కు మీ షై సర్కార్ ఏర్బడిలోకి వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలు అయిందని తినోరు కొట్టుకుంటుంటే, ఇప్పుడు యూనివర్సిటీ భూమి మీద కన్ను పెట్టి బేరం పెట్టబడతారు. ఇప్పటికైనా ఈ ముచ్చట బంద్ పెట్టి బడి పిల్లల బాగోగులు చూడురు సార్ అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.